ఈ నెల 11వ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సరిగా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే నీకు పడుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మాటలు మంటలు రేజేశాయి. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజల గొంతుకను వినిపిస్తుంటే ఈ రోజు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఓ పెద్ద టెర్రరిస్ట్ అంటాడు. ఓ శివసేన ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు 4 వస్తే 11 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు. మరొక ఆయన ఢిల్లీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మా నాయకుడిని పట్టుకొని రాజీవ్ గాంధీ గారికి ఏదైతే గతి పట్టిందో ఇందిరా